సో రాఘవేంద్రరావు గారు ఈ థాట్ మీకు ఎలా వచ్చింది అసలు? ఈ సినిమా ముందు జగదేకవీరుడు సుందరం ముందు వరుసగా 3 సినిమాలు ఫెయిల్ అయినాయి. ఒంటరి పోరాటం, రుద్రనేత, అగ్ని అయిపోయింది. రాఘవేంద్రరావు పని అయిపోయింది. నెక్స్ట్ సినిమాలు చేయడం. ఆ టైంలో దత్తు గారు ఒక లైన్ వినిపించారు. అందరికీ ఏంటంటే ఆయన ఇప్పుడు ఫ్లాప్లో ఉన్నారుగా చేయరన్నారు. ఇండస్ట్రీలో చాలామంది అనుకున్నారు ఇప్పుడు అది చేయటానికి చాలా ధైర్యంగా ఫ్లాప్ అయినా సరే నేనే చేయగలను అని చిరంజీవి దత్తు గారు ఒప్పుకున్నందుకు ముందు ఇట్స్ వెరీ ఎమోషనల్ సీన్. చెప్పాలంటే దీనికి ఈయన ఆనెస్టీకి, ఈయన సిన్సియారిటీకి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ టైం లోపల ఈ కథ, మూల కథ అనేది దత్తు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చాలా లైక్ చేసి నాకు వినిపించారు. నాకు అయిన తర్వాత మేమంతా కలిసి డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారి కదే అనుకుంటుండగా ఆయనగా నేను కానీ కొంతమంది బయట నుంచి ఆయన ఇప్పుడు ఇదిలో ఉన్నారు, బాపయ్య గారు బెటర్ కదా, లేకపోతే ఇంకొకరు బెటర్ కదా అని అంటుంటే అస్సలు ఇద్దరు తిరగబడ్డావు. ఇలాంటి సలహాలు ఇవ్వకండి మీకు. అండ్ మాకు అటు ఈయన ఉండాలి, ఇలాంటి కథకి, సోషియో ఫ్యాంటసీకి, అటు మా ఇద్దరిని జస్టిఫై చేయడానికి, ఆ రిచ్నెస్ కనబరచడానికి ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాఘవేంద్ర గారు తప్ప ఎవరి వల్ల కాదు. రాఘవేంద్ర గారు వద్దు అనుకుంటే టోటల్ సినిమా వద్దు అన్నారు. ఇది నేను చెప్పింది. అలా జరిగింది మా ఇద్దరి మధ్య డిస్కషన్ అండి. ఇంకా అక్కడి నుంచి మీరు విజృంభించారు. ఇంకా